హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నిరాజనం 14వ భాగాన్ని వినేద్దాం. నైట్ కావడంతో అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. అభి ఆలోచనలో మునిగిపోతాడు. మహా అభి రూమ్కి వస్తుంది. మహాని చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతాడు అభి. అది రూమ్లో నా మొబైల్ ఛార్జర్ ఉంది, అది తీసుకోవడానికి వచ్చాను అని అంటుంది. ఓకే అన్నట్టు తలుపుతాడు అభి. ఒక్కసారిగా నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది అక్కడ. మహా ఛార్జర్ తీసుకుని వెళ్తూ ఉండగా మహా అంటూ పిలుస్తాడు అభి. వెనక్కి తిరిగి చూస్తుంది మహా. ఎక్కడికి అన్నట్టు చూస్తాడు అభి. అది రమ్య రూమ్కి, నేను అక్కడే అని అంటుండగా అర్థమైంది. నేను నిన్న అన్న మాటలు నువ్వు ఇంకా మర్చిపోలేదు అంతే కదా అని అంటాడు. అయ్యో అదేం లేదు, నిన్నటి వరకు అంటే ఎవరికి నిజం తెలీదు మీతో సహా. అందుకే వారి దృష్టిలో నేను మీ భార్యని, అందుకే మీ రూమ్లో ఉండడానికి బాధ్యత అనే విధంగా ఉన్నాను. కానీ ఈరోజు అవసరం లేదు, అందరికీ తెలుసు. ఇంకా నేను ఈ రూమ్లో ఉండడం కరెక్ట్ కాదు అని అందుకే అంటుంది. ఒప్పుకుంటాను, నిన్నటి వరకు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. కానీ నిన్న నీ మీద ఉన్న అభిప్రాయం వేరు, ఈరోజు ఉన్న అభిప్రాయం వేరు. ఇప్పుడు నువ్వు నా బాధ్యత, నీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకుంది. నువ్వు ఇక నుండి ఈ గదిలోనే నిద్రపో అని అంటాడు. అభి వైపు వింతగా చూస్తుంది మహా. మహా చూపు అర్థమవుతుంది అభికి. చూడు, నువ్వు ఈ రూమ్లో నిద్రపో, నేను గెస్ట్ రూమ్లో నిద్రపోతాను, నీకే ఇబ్బంది ఉండదు అని అంటాడు. మహా ఇబ్బందిగా వద్దు అని అంటుంది. అభి ఆశ్చర్యంగా చూస్తాడు. కానీ మహా అని అంటుండగా, నా గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ నాకు ఒంటరిగా నిద్రపోయిన అలవాటు లేదు, కానీ ఎప్పుడు అక్కతోనే నిద్రపోయేదాన్ని. అక్క మిస్ అయినప్పటి నుండి అమ్మ నా తోడుగా నిద్రపోతుంది. అందుకే నేను రమ్యతో పాటు తన రూమ్లో ఉంటే నాకు కూడా కొంచెం ఫ్రీగా ఉన్నట్లు ఉంటుంది అంటుంది. సరే, నీ ఇష్టం ఉన్న చోటు ఉండు అంటూ నవ్వుతాడు. మహా కూడా చిన్నగా నవ్వి వెనక్కి వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. ఏంటి అని చూస్తాడు అభి. చాలా థ్యాంక్స్, ఈరోజు మీరు నేను చెప్పింది నమ్మారు. నా మీద నమ్మకం లేకపోయినా అక్క కూడా మిమ్మల్ని ప్రేమిస్తుందన్నమాట నమ్మి ఈరోజు అక్కని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. నాకు తెలుసు, ఇదంతా నా మీద నమ్మకం అనే కంటే అక్కపై మీకున్న ప్రేమ అనడం బాగుంటుంది. ఇంత ప్రేమ నమ్మకం తనపైన పెట్టుకున్నందుకు థ్యాంక్స్ అని అంటుంది. చిన్నగా ఒక విరక్తి నవ్వు నవ్వుతాడు. అభి నీ నవ్వుని చూసి ఏమైంది అని అడుగుతుంది మహా. నాది ప్రేమే అంటావా మహా అన్నట్లు చూస్తాడు అభి. షాక్ అయి చూస్తుంది మహా. నాది ప్రేమే అయితే ఎవరో మూడో వ్యక్తి వచ్చి నేను ప్రేమించిన అమ్మాయి మనసులో నేనున్నానని చెప్పాల్సిన అవసరం లేదు. తన నా వైపే చూసే చూపులోనే నాకు అర్థమై ఉండేది. అలా తెలుసుకోలేకనే కదా నేను ప్రేమించిన జాను ఈరోజు ప్రమాదంలో ఉంటే నేను ఇక్కడ మోసపోయాను అన్న బాధలో పగతో ఒక ఆడపిల్ల జీవితాన్ని శాసించాలని చూశాను. ఇంకా నిజంగా నాది ప్రేమే అంటే నీకు నమ్మకం కలుగుతుందా అని అడుగుతాడు. అలా అని మీరెందుకు అనుకుంటున్నారు? మీకు అక్క కళ్ళల్లో మీ పైనున్న ప్రేమ చూడగలిగారు కాబట్టే ఆ రోజు అతను అన్న మాటలు పక్కన పెడితే అక్క నెంబరు, తన వాయిస్ అన్నీ చూసి కూడా నమ్మలేదు. ఇంట్లో లెటర్లో కూడా అక్క సైన్ ఉంది కాబట్టే నమ్మారు. అది కూడా ఆ సమయంలో మీరు మీ మనసు చెప్పిందే నమ్మాలా, లేదా మీ కళ్ళను మీ చెవులను నమ్మాలా అర్థం కాని పరిస్థితిలో అలా ఆలోచించారే కానీ నిజంగా అక్కపై నమ్మకం లేక కాదు. ఆ తర్వాత కూడా మీరు అక్కని రాంగ్గా అనుకోలేదు. ఎందుకంటే అక్క ఎప్పుడూ తను మిమ్మల్ని లవ్ చేస్తుందని చెప్పలేదు. అందుకే ఇది నిజం ఎందుకు కాకూడదు, ఇంకా తన తప్పు ఏమీ లేదని మీరు ఆలోచించారు. ఒక్కసారి మనసుకు గాయపడిన వ్యక్తి తన మెదడు కూడా ఒక్కొక్కసారి తన ఆలోచనలు తప్పుతో చూపిస్తూ ఉంటాయి. మీరు కూడా ఇంకా మనుషుల్ని నమ్మలేక మీ కళ్ళని నమ్మారు. ఆ ఫోటో చూసి నేను ఇదంతా తెలిసి చేశాననుకుని ఇదంతా చేశారు. అసలైన మోసం నేను చేశాను అనుకుని. అందులో మీ తప్పు ఎంత ఉందని ఆలోచించే కంటే ఆ సమయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీరు అలా ప్రవర్తించడానికి మీలో మీరు ఎంత మదనపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే మీ గురించి నాకు తెలుసు. నా వలన మోసం జరిగిందని మీకు అనిపించినా కూడా ఏ రోజు మీరు నా పట్ల తప్పుగా ప్రవర్తించలేదు. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకున్నారే కానీ నన్ను బాధ పెట్టలేదు. అది మీ అసలైన వ్యక్తిత్వం. ఒక మనిషి ఎలాంటి వాడో తెలియడానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? మనిషి మనసుకి మెదడికి జరిగిన కురుక్షేత్రంలో మనసుపై మెదడు హావి అవ్వకూడదన్నమాట నిజం. కానీ ఒక్కొక్కసారి మన చుట్టూ పరిస్థితులు మన మనసుని తికమక పరిచేసినప్పుడు మెదడు ఆటోమేటిక్గా మనసుపై హావి అవుతుంది. అదే మీ విషయంలోనూ జరిగింది. అంతేకాని మీ ప్రేమలో ఎటువంటి లోపం లేదు. ఇంకెప్పుడు మీ ప్రేమ మీద మీరు సంకోచం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ ప్రేమ మా అక్క పైన, మీ మనసులో స్థానం మా అక్కది. మా అక్క మనసులో మీరు స్థానం సంపాదించుకున్నారంటేనే మీ ప్రేమ నిజమైందని అర్థం. ఎందుకంటే మా అక్క ఎప్పుడు రాంగ్ పర్సన్ని లవ్ చేయదు. అందుకే మీరు ఎక్కువ ఆలోచించొద్దు. కేవలం అక్కని ఎలా వెతకాలని మాత్రమే ఆలోచించండి చాలు అని అంటూ వెళ్తాను అంటూ వెళ్ళిపోతుంది మహా. వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతాడు అభి.
అభికి ఎందుకో మహా మాటలు ఆశ్చర్యంగా ఉంటాయి. మహా మాటలు తన చెవిలో మారం రోగుతూ ఉంటే నెమ్మదిగా అడుగులు వేస్తూ బెడ్పై కూర్చుని పక్కనే డ్రాలో ఉన్న జాను ఫోటోను తీసుకుని ఆ ఫోటో చూస్తూ ఉండిపోతాడు. మహా రమ్య రూమ్లోనే నిద్రపోవాలని వెళ్తుంది. కానీ ఎదురుగా చూసి సడన్గా తన చూపులు తిప్పుకొని వెనక్కి తిరిగిపోతుంది మహా రావడంతో ఉలిక్కిపడి దూరం జరిగి నిలబడతారు వాసు ఇంకా రమ్య. సారీ అంటూ వెళ్ళబోతుంది మహా అంటూ బయటకొస్తుంది రమ్య పిలుపుకి అక్కడే ఆగిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తుంది ఇద్దరిని. సారీ రమ్య, నాకు తెలీదు వాసు గారు ఇక్కడున్నారని. సారీ వాసు గారు అంటుంది. పర్వాలేదులే మహా, నేను రమ్యతో మాట్లాడాలనే వచ్చాను. 2 డేస్ నుండి టెన్షన్ వల్ల రమ్యతో మాట్లాడడం కుదరలేదు, అందుకే అంటాడు. హో, అయితే నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? సారీ అంటుంది. నో ఇట్స్ ఓకే అంటూ ఓకే రమ్య, నేను తర్వాత మాట్లాడతాను అంటాడు. పర్వాలేదు వాసు గారు, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోతుంది మహా. వాసు ఇంకా రమ్యలు ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. మహా రమ్య రూమ్కి వెళ్ళి రమ్య ఇంకా వాసుల్ని ఇబ్బంది పెట్టాలని లేదు. అలాగే అభి రూమ్కి వెళ్ళి అభిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక గెస్ట్ రూమ్కి వెళ్ళిపోతుంది. అక్కడే కూర్చొని కళ్ళు మూసుకొని మంచం వెనక్కి తలానించి ఆలోచనలో మునిగిపోతుంది. ఇంకొక వైపు సీతాదేవి గది తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటాయి. నిద్రలో ఉన్న సీతాదేవిని పిలవడంతో నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది సీతాదేవి. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి పైకి లేస్తుంది సీతాదేవి. ఏమైంది అంటుంది. అవతల వ్యక్తి మాటకి నవ్వుకుంటుంది సీతాదేవి. మంచి పని చేశారు మీరిద్దరూ, కానీ ఇంకొక పని చేయండి. మీకు ఎలాగైనా మహా ఒంటరిగా నిద్రపోతుందని తెలిసేలా చేయండి అంటుంది. వాళ్ళిద్దరూ కలిపి ఉంటేనే ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రేమ ఇద్దరి మధ్య పుడుతుంది. కానీ నానమ్మ, మహా మొండిది, ఎంతైనా తను అనుకున్నదే చేస్తుంది. అందుకే కదా ఇదంతా చేస్తుంది. లేకపోతే ఒంటరిగా దానికి ఉండడం భయం. కానీ ఒంటరిగా గెస్ట్ రూమ్లో కూడా నిద్రపోవడానికి రెడీగా అయింది. నువ్వే చెప్పు, ఒకరికి కాకపోయినా ఇంకొకరి మనసులో కలిపి బ్రతకాలని ఆశ ఉన్నా కలిసి బ్రతకగలరు. ఇక్కడ ఇద్దరు మొండిగా ఉన్నారు కదా. నువ్వు ఇంత యాక్టింగ్ చేసింది కూడా వృధా అయినట్టే. వృధా అవ్వదు. వాడికి మహా పట్ల ఉన్న బాధ్యత, ప్రేమ అయి తీరుతుంది. అలా ఈ ముసలిది చేసి తీరుతుంది అంటుంది సీతాదేవి. నువ్వు ముందే మహా ఎందుకు ఈ పెళ్లి చేసుకుందో చెప్పడం మంచిదైంది అంటూ రమ్యను చూస్తుంది. వాసు అభి కోసం ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత తన రూమ్లో కూర్చొని ఉంటుంది సీతాదేవి. నానమ్మ అంటూ కన్నీళ్లతో సీతాదేవి పక్కనే కూర్చుంటుంది రమ్య అంటూ తల నిమురుతూ, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నానమ్మ, నువ్వు ఊహించిందే నిజం. అన్నయ్య ఇంకా జాను వదిని మర్చిపోలేదు. నిజానికి జాను వదిన వెళ్ళిపోలేదు అంటూ మహా చెప్తుంది రమ్య. షాక్ అయి చూస్తుంది రమ్య. ఇప్పుడు అన్నయ్య చేసిన తప్పుకి కుమిలిపోతున్నాడు. అదేమో అక్క కోసమైనా ఆయన బాగుండాలని వెళ్ళింది. అంటే అది జాను వదిన దొరికిన తర్వాత ఖచ్చితంగా అన్నయ్యతో తన పెళ్ళి అని అంటుండగా వసుంధర అంటా లేచి నిలబడుతుంది సీతాదేవి కోపంతో. సీతాదేవి అరుపుకి అందరూ పరుగున వస్తారు. రమ్య చెప్పిన దాని గురించి అడుగుతుంది సీతాదేవి. అందరూ రమ్యను కోపంగా చూస్తూ సీతాదేవి ముందు మౌనంగా ఉంటారు. కానీ అమ్మ, ఇష్టం లేని బంధంలో వాళ్ళిద్దరూ ఉన్నా సంతోషంగా బ్రతకలేరు. ఒకవేళ వాళ్ళు ఈ బంధాన్ని తెంపుకుంటా అంటే ఇందులో మనం చేసేది అని అంటుండగా కోపంతో నిప్పులు కక్కిన కళ్ళతో చూస్తుంది సీతాదేవి. పెళ్ళంటే మీ అందరికీ ఆటలుగా ఉందా? అసలు వాడు పరువు కోసం ఒక ఆడపిల్ల మెడలో తాళి కడతానన్నప్పుడే మీరు ఆలోచించుండాలి. సడన్గా వాడు మన అందరి కోసం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని. ఇప్పుడు వాళ్ళు ఈ పవిత్రమైన మాంగళ్య బంధాన్ని తెంపుకొని వాళ్ళకి నచ్చినట్టు చేస్తామంటే పెద్దవాళ్ళగా వాళ్ళకి ఈ బంధం విలువేంటో చెప్పాల్సింది పోయి వాళ్ళ నిర్ణయానికి తల వంచాలని ఎలా చూస్తున్నారు మీరు? వసుంధర, నీకు ఈ కుటుంబ బాధ్యతలు అప్పగించాను. ఇదేనా నీ బాధ్యత? పెళ్ళి ఏ కారణాల వల్ల జరిగినా ఒకసారి బంధం ముడిపడిన తర్వాత వారి జీవితాలు ఒక్కటైనట్టే. ఇది ఆ పైవాడు వేసిన బంధం. అది ఎవరు విడదీయడానికి కుదరదు. కానీ అమ్మ, వాళ్ళు ఒకరికొకరు కూడా కలిసి బ్రతకాలి అనుకోవాలి కదా. మేం కూడా అనుకోవడం లేదు. మహా లాంటి అమ్మాయి ఇంటి కోడలుగా ఉండాలని మేము అనుకుంటున్నాం. జాను మంచిదే, కానీ మహాతో వాడి బంధం ముడిపడిపోయింది. నువ్వు చెప్పినట్టు ఎవరితో ఏ ముడి వేయాలో ఆయనకే తెలుసు. కానీ వాళ్ళిద్దరూ ఈ ముడిని తెంపుకోవాలని చూస్తున్నారమ్మా. అయితే అది మనం జరగకుండా చేయాలి అంటే అన్నట్టు చూస్తారు అందరూ. వాళ్ళు విడిపోవాలని చూసినా మనం వాళ్ళని విడిపోకుండా చేయాలి. వాళ్ళ మధ్య ప్రేమ పుట్టాలి. అందుకు వాళ్ళు కలిపే బ్రతకాలి. కలిపి ఒక్కచోటే ఉండాలి. అందుకు మీరు నేను చెప్పింది చేయండి. కానీ అమ్మ, జానకి ఎక్కడున్నా వెతికే బాధ్యత ఆ ఇంటి అల్లుడుగా మాత్రమే అభికుంది. నాకు తెలుసు. జానకి ఈ విషయం తెలిసినా తను మహా అభిల గురించి ఈ నిర్ణయమే తీసుకుంటుంది అని అంటుంది. అందరూ సరే అంటూ తలూపుతారు. జరిగింది గుర్తు చేసుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అందరూ. రమ్య నాకు హాస్పిటల్లో చెప్పింది కాబట్టి నాకు కొంచెం భయం పోయింది. లేదంటేనా నీకు ఏమైందని ఎంత భయపడాలో.
భయపడ్డాను, నీకేం తెలుసు స్వీటీ అంటూ సీతాదేవి భుజాన్ని చుట్టి ఊపేస్తాడు వాసు. చాలేరా బడవా, ముందు వాళ్ళని ఎలా కలపాలో అది చూడండి అంటుంది. వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు, ముఖ్యంగా నా సీతమ్మ మరీను. నా ముందు మాటిచ్చినట్టే ఇచ్చి తన ప్లాన్ వర్కౌట్ చేస్తుంది. మరి దాని గురించి మీకు పూర్తిగా తెలియదు. అది ఏం మాట్లాడినా దానిలో ఉన్న అర్థాన్ని వెతకడం చాలా కష్టం. ఒక్కొక్కసారి అల్లరి చేస్తుంది, ఒక్కోసారి దాచి తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అమ్మ తల్లి, నీ ఫ్రెండ్ని పొగిడింది చాలు కానీ ఫస్ట్ వాళ్ళని కలపడం ఎలానో ఆలోచించు. ఇంత ప్లాన్ చేసిన మన స్వీటీనే ఆ ప్లాన్ కూడా చెప్పాలి అని అంటాడు వాసు. ఇద్దరిని చూసి నవ్వుతూ సరే అంటూ ఇద్దరికి ఏదో ప్లాన్ చెప్తుంది. సరే అంటూ వెళ్తారు ఇద్దరు. కొద్దిసేపటికి వాసు అభి రూమ్కి వెళ్ళి నాక్ చేస్తాడు. డోర్ తీసి వాసుని చూస్తాడు. చెప్పరా అంటూ. సారీరా, డిస్టర్బ్ చేశాను. నీ ఛార్జర్ ఒకసారి ఇవ్వు, నా ఛార్జర్లో ప్రాబ్లం వచ్చింది అంటాడు. లోపలికి రమ్మని చెప్తాడు అభి. లోపలికి వెళ్ళిన తర్వాత ఛార్జర్ ఇస్తాడు. అభి, మహా ఎక్కడ్రా అని అడుగుతాడు. తను రమ్య గదిలో నిద్రపోతానంది, అక్కడే కదా ఉంటుంది. కానీ రమ్య గదిలో మహా లేదు కదా అంటాడు. ఆశ్చర్యంగా చూస్తాడు అభి. నేను ఇప్పటి వరకు అక్కడే ఉన్నాను, చాలా రోజులైంది రమ్యతో మాట్లాడని. తనతో మాట్లాడుతుండగా మహా వచ్చింది. నేనున్నానని తను వెళ్ళిపోయింది. వెళ్తుండగా నేను చూశాను. పిలిచే లోపలే వచ్చేసింది. ఇక్కడే ఉంటుందనుకున్నానే, అందుకే అడిగాను అంటాడు. అభి ఆలోచనలో పడతాడు. సరేరా, ఇంక నేను వెళ్తాను. తను ఏ గెస్ట్ రూమ్లోనే నిద్రపోతూ ఉంటుందిలే. ఎంతైనా తను కొంతకాలం ఈ ఇంటికి గెస్టే కదా అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వాసు, ఆగురా అంటాడు అభి. వెనక్కి తిరిగి చూస్తాడు వాసు. నేను నీతో వస్తాను. అసలే మహా ఎక్కడుందో చూసి అక్కడికి రమ్యని పంపించొచ్చు. అసలే తనకి ఒంటరిగా నిద్రపోయే అలవాటు లేదట. అవునా? అలవాటు లేక భయమో తనకి? భయమా? తనకి భయమేంట్రా? ఒకసారి రమ్య మహా గురించి నాతో చెప్పినప్పుడు తనని ఆట పట్టిస్తూ చెప్పింది లేరా కాలేజీలో అని అనగానే మహా చెప్పింది గుర్తు చేసుకుంటాడు. ఓ నో, అయితే తను ఇప్పుడు ఒంటరిగా నిద్రపోతుందా? అయితే వాసు రమ్యకి చెప్పు తనతో ఉండమని. కానీ రమ్య తన రూమ్లో లేదు కదా. ఎక్కడికి వెళ్ళిందిరా? అమ్మమ్మ ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదని అక్కడికి నేనే పంపించాను. ఏ పద్మ ఎక్కడికి వెళ్ళింది? పద్మ ఈ మధ్య నైట్ టైం ఎక్కువగా నిద్రపోతుందట. అమ్మమ్మ ఒకసారి మాటల్లో చెప్పింది. అందుకే పద్మతో పాటు రమ్య కూడా ఉండడం మంచిదని పంపించాను. అవునా అంటూ సరే నువ్వు వెళ్ళు, నేను చూస్తాను. ఏం చూస్తావురా అంటూ అభిని చూస్తాడు వాసు. వాసుని ఓరగా చూసి నేను చూస్తానన్నది మహా కంఫర్ట్గా ఉందా లేదా అని. నువ్వు వెళ్ళు, నేను చూస్తాను అంటూ వాసుని పంపి అభి గెస్ట్ రూమ్ వైపు వెళ్తాడు. గెస్ట్ రూమ్ ఓపెన్ చేసి ఉండడంతో నాక్ చేస్తాడు అభి. వెనక నుండి ఒక మూలన దాక్కొని చూస్తూ ఉంటారు వాసు ఇంకా రమ్యాలు. డోర్ తట్టిన సౌండ్ రావడంతో డోర్ ఓపెన్ చేస్తుంది మహా. ఎదురుగా అభిని చూస్తుంది. మీరు ఇక్కడ అని అడుగుతుంది. అదే నేను అడగాలని వచ్చాను. నువ్వు ఇక్కడేంటి? రమ్యతో నిద్రపోతానన్నావు కదా. అది రమ్య అంటూ నాచుతుంది. తెలిసింది, వాసు చెప్పాడు. మహా మౌనంగా తలదించుకొని చూస్తూ ఉంటుంది. సరే రా, నువ్వు ఇక్కడ ఒంటరిగా నిద్రపోవాల్సిన అవసరం లేదు. నా రూమ్లో నిద్రపో అంటాడు. సడన్గా తలెత్తి పైకెత్తి అభిని చూస్తుంది. చూడు మహా, రాంగ్గా అనుకోవద్దు. నీకు ఒంటరిగా ఉంటే భయం, కానీ అది నాకు చెప్పలేదు. ఒప్పుకుంటాను, నేను రమ్యలా నీ సీక్రెట్స్ని చెప్పుకోవడానికి నీ ఫ్రెండ్ని కాను కాబట్టి. కానీ నీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకుంది. అందుకే ఒంటరిగా నువ్వు భయపడుతూ నిద్రపోవాల్సిన అవసరం లేదు. రా, నా రూమ్లో నిద్రపో, నేను సోఫాలో పడుకుంటాను అంటాడు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. మహా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. చూడు, నీకు ఇబ్బంది ఉండదు, నా మీద నమ్మకం ఉంటే. లేదు అంటూ తలెత్తి చూస్తుంది మహా. ఆశ్చర్యంగా చూస్తాడు అభి. దూరం నుంచి రమ్య వాసులు ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. మీరు అంత మాట అనద్దు. నాకు మీ మీద నమ్మకం లేకపోవడం అన్న ప్రసక్తే లేదు. ఈ లోకంలో నా ఫ్యామిలీ తర్వాత నేను నమ్మేది మా అక్క అభిమానించే మిమ్మల్ని అని అంటుంది. అభి మహా వైపు చూస్తాడు ఆశ్చర్యంగా. అయితే వచ్చి నిద్రపో అంటాడు. సరే అన్నట్టు తలూపుతుంది మహా. రమ్య వాసులు చూసి నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకొని ఇద్దరూ వెళ్ళిపోయిన తర్వాత సీతాదేవి దగ్గరికి వెళ్ళి సక్సెస్ అని చెప్పడంతో సంతోషంతో పొంగిపోతుంది సీతాదేవి. ఇంక మీరు వెళ్ళండి, వెళ్ళి పడుకోండి అంటుంది. ఇద్దరూ వెళ్ళిపోతారు. వాసుని హత్తుకుని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంటే చేతిని పట్టుకుని ఆపుతాడు వాసు. వెనక్కి తిరిగి వాసుని చూస్తుంది రమ్య. ఏయ్, గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతావేంటే మరి అంటూ చూస్తుంది రమ్య. ఓసే, కాబోయే మొగుడిని కనీసం గుడ్ నైట్ చెప్పేదైనా స్వీట్గా గుర్తుండిపోయేలా ఏదైనా ఇచ్చి చెప్పాలి కదా, ఎన్నిసార్లు చెప్పాను అంటాడు. రమ్య సిగ్గుపడుతూ చూస్తుంది. ఏదైనా పెళ్లి తర్వాతే అంటూ తల పట్టుకుని ముద్దు కూడా పెళ్లి తర్వాత అంటే మన పెళ్ళికి నేను ముసలివాడిని అయ్యేలా ఉన్నాను. అభి పెళ్ళి అయిన 1 నెలలో నీ ఎగ్జామ్స్ అయిపోతాయి, మన పెళ్ళి జరిగిపోతుంది అనుకున్నాను.
ఇక్కడ ఇంకా జాను దొరకలేదు. అభి పెళ్లి జరిగినా యూజే లేదు. ఇలా అయితే మన పెళ్లి ఎప్పుడే జరిగేది. నాకు నువ్వు ఎప్పుడు సరిగ్గా గుడ్ నైటే చెప్పేది అని నీరసంగా ఫేస్ పెడతాడు వాసు. సారీ బావా, తప్పదు, ఇంకా కొద్ది రోజుల్లో అంటూ వాసు చేతిని విడిపించుకొని పారిపోతుంది రమ్య సిగ్గుపడుతూ. అయితే నేను ముసలివాణ్ణి కావడం గ్యారంటీ అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు వాసు. మహా అభి రూమ్కి వెళ్తారు. నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫాలో అంటూ మహాను చూసేలోపే బెడ్ పైనున్న జాను ఫోటో చూస్తూ ఉంటుంది మహా కన్నీళ్లు కారుస్తూ. మహాను చూసి బాధపడతాడు అభి. అభిని చూసి ఈ ఫోటో మీ దగ్గర ఇంకా ఉందా? మహా ముందుకొచ్చి మహా చేతిలో జానకి ఫోటోని తీసుకుని చూస్తూ ఉంటాడు. జాను మొట్టమొదటిసారిగా నా కోసం పెళ్లి చూపుల్లో తయారై వచ్చినప్పుడు తనకి తెలియకుండా నేను తీసిన ఫోటో అని అంటాడు. అభి మొహంలో కన్నీటిని చూస్తూ ఉంటుంది మహా. ఎంత కోపం ఉన్నా ఈ ఫోటోని విసిరలేకపోయాను. ఎందుకంటే నా మనసుకు తెలిసేమో నా జాను నన్ను ప్రేమిస్తుందని. అందుకే అది నా మెదడు మాట విననివ్వలేదు అంటాడు. జాను మీద అభి పెంచుకున్న ప్రేమను చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది మహా. మీకోసం అయినా అక్క ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది అంటుంది. మహాను చూస్తూ ఉంటాడు అభి. ఇంక మీరు నిద్రపోండి, నేను కూడా నిద్రపోతాను అంటూ నిద్రపోతుంది మహా. అభి కూడా జానకి ఫోటోను తన గుండెలపై పెట్టుకొని ఎప్పటికో తన ఆలోచనలతో నిద్రలోకి జారుకుంటాడు. అభిని చూస్తూ మహా కూడా నిద్రలోకి జారుకుంటుంది. మార్నింగ్ కావడంతో నైట్ అంతా జాను గురించి ఆలోచనలతో సరిగ్గా నిద్ర పట్టక కళ్ళు భారంగా తెరుస్తుంటుంది. ఏమండి అంటూ పిలుస్తున్న వాయిస్తో మసకమసగ్గా తన ఎదురుగా కాఫీ కప్తో నవ్వుతూ నిలబడిన ఒక వ్యక్తి కనపడుతూ ఉంటే నవ్వుతూ జాను అంటూ కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా ఉన్న కాఫీ కప్తో ఉన్న మహాను చూసి కళ్ళు పెద్దవి చేస్తాడు. మహా అంటూ చిన్నగా నవ్వుతూ అభిని చూస్తుంది. గుడ్ మార్నింగ్ అంటుంది కాఫీ ఇస్తూ. మహాను చూసి మౌనంగా కాఫీ తీసుకుంటాడు. ఏంటి అక్క గుర్తొచ్చిందా అని అడుగుతుంది. మహాను చూస్తాడు. నాకు తెలుసు అక్కతో మీరు ఎలా ఉండాలని చాలా కలలు కనుంటారు. కానీ మీరు బాధపడకండి, త్వరలోనే అక్కని మనం తెలుసుకుంటాం. అంతవరకు మన నమ్మకంతో ధైర్యంతో ముందుకెళ్ళాలి అంటుంది. మహా మాటలే వింటూ నేను నిన్నొకటి అడగనా మహా అని అడుగుతాడు. చెప్పండి అంటూ చూస్తుంది మహా. నా మీద నీకు కోపంగా లేదా? జాను నేను నమ్మలేదని, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని. కోపమా? ఎందుకు లేదు, చాలా ఉంది అంటుంది. తలెత్తి మహాను చూస్తాడు షాక్గా. కానీ మా అక్క కోసం ప్రస్తుతం ఆలోచిస్తున్నాను. తను వచ్చిన తర్వాత మీకు పనిష్మెంట్ ఉంటుంది, అప్పుడు మీకు ఓకే కదా అంటుంది. మహా మాటలకి మహాను చూసి నవ్వుకుంటాడు అభి. అభి నవ్వును చూసి తాను కూడా చిన్నగా నవ్వుతుంది. సరే అన్నట్లు తలూపుతాడు నవ్వుతూ. అయితే ఓకే, త్వరగా వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మళ్ళీ మన పనిలో మునగాలి కదా అంటుంది. అభి లేచి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. అభి వెళ్ళిన తర్వాత మహా కూడా లేచి కిచెన్లోకి వెళ్తుంది. మహా లోపల దుఃఖాన్ని భరిస్తున్న బయటకు నవ్వుతూ అందరితో కలిసిపోతుంది. అందరూ మహాను చూసి సంతోషపడుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం లోపల కోపం కట్టలు తెంచుకున్న పైకి నవ్వుతూ చూస్తూ ఉంటాడు. సీతాదేవి నెమ్మదిగా వాసు ఇంకా రమ్య హెల్ప్తో హాల్లోకి వస్తుంది. సీతమ్మ అంటూ పిలుస్తుంది సీతాదేవి. మహా మౌనంగా సీతాదేవి ముందు వచ్చి నిలబడుతుంది జ్యూస్ ఇస్తూ. కానీ నాకు టీ అని అడుగుతారు. అమ్మమ్మ గారు, ఇప్పుడు మీరు ఈ టీలు కాఫీలు తాగడం తగ్గించాలి అంటూ జ్యూస్ ఇస్తుంది. నవ్వుతూ నీ చేత్తో చేసావు కదా, ఖచ్చితంగా ఇది తాగుతాను అంటూ తాగుతుంది. ఇంతకీ నీ రాముడు ఎక్కడా అంటూ మహాను చూసి అడుగుతుంది. మహా చూపును అబ్జర్వ్ చేస్తుంది సీతాదేవి. మహా ఇబ్బందిగా అది ఆయన బయటికెళ్లారు, వచ్చేస్తారు అంటుంది. ఇంతకీ నీ రాముడికి ఏమిష్టమో తెలుసు కదా, తెలియకపోతే వసుంధరాని అడుగు చెప్తుంది అంటూ వసుంధర అంటూ పిలుస్తుంది. వసుంధర సీతాదేవిని చూస్తుంది. ఇక నుండి రాముడికి చేయవలసిన పనులన్నీ సీతమ్మే చేస్తుంది, ఎవ్వరూ వాడి పనులు చేయకూడదు, అర్థమైందా అంటుంది. ఇంతలో అభి వచ్చి సీతాదేవి మాటలు విని అక్కడే ఆగిపోతాడు. మహా మౌనంగా నిలబడి ఉంటుంది. అభి రావడం చూసి, రా రాముడు, ఇప్పుడే మీ ఆవిడికి చెప్తున్నా, ఇక నుండి నీకు సంబంధించిన పనులన్నీ తనే చేయమని చెప్తున్నాను. నానమ్మ అని ఏదో అనేలోపే అభిని చూసి వద్దని తలూపుతుంది మహా. నానమ్మ అంటూ నెమ్మదిగా వస్తూ, నువ్వేం చెప్పావు, ఏం చేస్తున్నావు? నేనేం చెప్పాను రాముడు అంటుంది. నానమ్మ, ఫస్ట్ ఆ రాముడు అనడం ఆపు ప్లీజ్, కావలిస్తే రామ్ అని పిలు అంటుంది అని అంటాడు. అందరూ రామ్ని ఆశ్చర్యంగా చూస్తారు. మళ్ళీ మునిపటి రామ్ అభిలో కనిపిస్తుంటే, అలా ఎలారా, నువ్వు నా రాముడివి, ఇక నుండి ఈ సీతమ్మ రాముడివి. పోనీలే, నువ్వు చెప్పావు కదా, అలాగే రామ్ అని పిలుస్తాంలే, ఏం వసుంధరా అంటుంది. అందరూ చిన్నగా నవ్వి హా అంటారు. అయితే ఇక నుండి నా సీతమ్మని కూడా సీత అని పిలుచుకుంటాను, ఏం సీత అని అంటుంది. మహాకి ఇబ్బందిగా ఉన్న చిన్నగా నవ్వి పెదవి విరుస్తుంది. ఇప్పుడు చెప్పు, ఏమన్నాను నేను?
నెల రోజులు మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అన్నాను. ఫ్రెండ్స్లా, అంతే కదా? అవును, ఫ్రెండ్స్ అని కూడా. మహాకెందుకు నా పనులు అని అంటాడు. ఎందుకంటే మీకు మీ ఫ్రెండ్స్లా ఉండమన్నాను కానీ మా దృష్టిలో సీత నీ భార్య కాబట్టి అని అనగానే ఏం వసుంధరా అంటుంది. అవును అన్నట్టు తలూపుతారు అందరూ నవ్వుతూ. అభి ఇంకా మాట్లాడలేక ఊవెత్తన లేచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. సీత వెళ్ళి మీ ఆయనకి ఏం కావాలో చూడు అని అంటుంది. మహా సరే అన్నట్టు తలూపుతూ వెళ్ళిపోతుంది. స్వీటీ అంటూ నవ్వుతూ వచ్చి పక్కన కూర్చుంటారు వాసు ఇంకా రమ్యాలు. నువ్వు కేక అంటూ చెరువు వైపుకు సీతాదేవికి ముద్దు పెట్టుకుని అందరూ ఇద్దరిని చూసి నవ్వుకుంటారు. రేయ్ బడవ, మీ ఇద్దరికి ఎందుకురా అంత సంతోషం అని అడుగుతుంది. ఎందుకా? అభిబావ లైఫ్ ఒక కొలిక్కి వస్తేనే కదా మా ఇద్దరికి మీరు పెళ్లి చేసేది, అందుకే అని అంటాడు. రమ్య వాసును చూసి నవ్వుతుంది. అభి కాదు, ఇక నుండి రామ్ అని పిలవండి, అర్థమైందా అని అంటుంది. రామ్ అన ఎందుకు అంటాడు వాసు. ఇక నుండి వాడి పేరు రామ్ మాత్రమే. ఆ సీతా మహాలక్ష్మి అయిన సీతకి రాముడు, అర్థమైందా? అది మన అభి, సారీ అదే మన రామ్. ఇంకా నీ సీతమ్మ అనుకోవాలి కదా. ఏం రమ్య, మనం ఎందుకున్నాంరా? వాళ్ళు అలా అనుకోవాలని చెయ్యాలి కదా, అర్థమైందా మీ అందరికీ? అందరూ సరే అన్నట్టు తలూపుతారు. ఏం చేయడమో ఏంటో అంటూ సాడ్గా చూస్తూ అక్కడ వాడు జానకికి రాముడు అనుకుని ఉన్నాడు. మనం సీతకి రాముడిని చేయాలని చూస్తున్నాం. వాడి జీవితంలో ఎవరికి రాముడు అవుతాడో తెలియదు కానీ నేను మాత్రం నీ మనవరాలకి మొగున్నయ్యేటట్టే లేదు అని అంటాడు. 2 వేస్తుంది సీతాదేవి. అందరూ వాసును చూసి నవ్వుకుంటారు. రమ్య కూడా తనలో తాను నవ్వుకుంటూ సిగ్గుపడుతుంది. వాడు ఎవరికైనా వాడు మాత్రమే, ఇప్పటి నుండి రాముడే, అది మీరు ఫిక్స్ అవ్వండి అంటుంది. గదిలోకి వెళ్ళి డోర్ విసురున వేస్తూ అసహనంగా కూర్చుంటాడు రామ్. అది కాస్త మహాముఖాన తగులుతుంది. ఆ అంటూ అరుపు విని డోర్ వైపు చూస్తాడు రామ్. మహాకు తగలడంతో సడన్గా లేచి సారీ చెప్తూ మహా ముందు నిల్చుంటాడు. కోపం వస్తే వెనక ముందు చూసుకోరా మీరు అని అంటుంది. సారీ నేను చూడలేదు అంటూ మహా తల రుద్దుకున్న వైపే చూస్తూ ఉంటాడు. సారీ ఎందుకులేండి, మీకు ఇది అలవాటే కదా, కోపంలో వెనక ముందు చూసుకోకపోవడం నేను అలవాటు చేసుకుంటాను. మీరైతే అంత త్వరగా మీ కోపాన్ని తగ్గించుకోలేరు కదా అంటూ ముఖం అటు తిప్పి వాటర్ ఇస్తుంది. వాటర్ ఎందుకు అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తాడు. కోపంలో ఉన్నవారు చల్లబడాలంటే ప్రేమించే వాళ్ళైతే ప్రేమతో, కోపంగా ఉన్న వాళ్ళైతే కోపంతో తలపైన వేస్తారు చల్లబడ్డానికి. నేను అవి 2 కాదు కదా, అందుకే ఎలాగో నేను ఆ పని చేయలేను, అందుకే మీకు మీరే చేసుకోండి, కోపం చల్లబడుతుంది అని అంటుంది. చురుగ్గా చూస్తాడు మహా వైపు. నీళ్లు ముందుకు పెట్టి చూస్తున్న మహాని చూసి చిన్నగా నవ్వుతాడు. రామ్ను చూసి తను కూడా నవ్వుకుంటుంది. నవ్వుతూ బెడ్ పైన కూర్చుంటాడు. నిజంగా వేణు చెప్పింది నిజం, ఎలాంటి వారి ఎమోషనల్స్ అయినా నువ్వు చేంజ్ చేసేస్తావు నా కోపంతో సహా అంటూ నవ్వుతాడు. రామ్ మాటకి కొంచెంగా నవ్వడం ఆపేస్తుంది మహా. జాను మాటల్ని గుర్తు చేసుకుంటుంది. మా పెళ్లి జరిగిన తర్వాత మొదట ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి అని మాట గుర్తు చేసుకుని రామ్ని చూస్తూ చిన్నగా నవ్వి పెదవి విరుస్తుంది. నవ్వుతూ ఒక్కసారిగా మహాని చూసి ఆగిపోతాడు. మహా కంట్లో చిన్నగా కన్నీటి పొర అలుముకుంటుంటే లేచి నిలబడి చూస్తాడు రామ్. తను కూడా నవ్వడం ఆపేస్తాడు జానకి గుర్తుకొచ్చి. రామ్, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నది నిజమైతే నా కోసం ఒక్కటి చేయండి చాలు అంటుంది. వీలైతే మీ కోపం తగ్గించుకోండి, లేకపోతే మీ జీవితంలో అడుగుపెట్టే అమ్మాయి మీ కోపాన్ని తగ్గించే ప్రయత్నంలో తన జీవితం అలసిపోతుంది. ఒకవేళ అది నేనే అయినా కూడా అన్న జానకి మాటలు తలుచుకొని మహాని చూసి నిశ్శబ్దంగా నిలబడిపోతాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది ఇద్దరి మధ్య. కొంతసేపటికి ఒక మెసేజ్ టోన్తో ఆ మెసేజ్ వైపు చూస్తాడు రామ్. మెసేజ్ చూసి చిన్నగా తన ముఖంలో నవ్వు అలుముకుంటుంది. రామ్ని చూసి ఏమైంది అని అడుగుతుంది మహా. నీకు మెయిల్ పంపించాను చూడు అని అంటాడు. తన మొబైల్కి వచ్చిన మెయిల్ చూస్తుంది. మహా ముఖంలో కూడా చిన్నగా నవ్వు అలుముకుంటుంది. అంటే ఇప్పుడు మనం అని అంటుండగా బయటికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తున్నావు కదా అని అంటాడు. హా అంటూ వెళ్ళి రెడీ అవుతుంది. మహా రెడీ అయి బయటకు వచ్చేసరికి రామ్ రూమ్లో ఏదో చేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నారు మీరు అంటూ చూస్తుంది మహా. హిడెన్ కెమెరా ఒకటి అటాచ్ చేస్తున్నాను అంటాడు. ఎందుకు అన్నట్లు చూస్తుంది మహా. మనం మన రూమ్లో లేనప్పుడు మన ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి ఎవరైనా మన రూమ్కి వచ్చి మనం ఏం చేయబోతున్నామో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అందుకే మన రూమ్కి ఎవరు వచ్చినా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా సీక్రెట్గా ఏమైనా చేస్తే మనకు తెలుస్తుంది వాళ్ళు ఎవరు అన్నది అని అనగానే మహా ఆశ్చర్యంగా చూస్తుంది. ఏమైంది అలా చూస్తున్నావు అని అడుగుతాడు. చిన్నగా నవ్వి, పర్వాలేదే, మీకు కూడా బ్రెయిన్ ఉందే, మన రేడర్స్ ఏమో మీకు కోపం తప్ప బ్రెయిన్ లేదనుకుంటున్నారు అంటూ నవ్వుతుంది. మహా మాటకి చిన్నగా నవ్వుతూ చూస్తాడు. కోపంలో ఒక్కొక్కసారి మనిషి బ్రెయిన్ సరైన విధంగా ఉపయోగించలేడు, నేను కూడా అంతే, అది మన రీడర్స్కి తెలుసు కదా, అందుకే అలా అనుకుని ఉంటారు.
అయితే ఆ కోపం ఇప్పుడు తగ్గిందా? బ్రెయిన్ యూజ్ చేస్తున్నారే? పూర్తిగా లేదు, కానీ నా జాను కోసం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాను, అందుకే బ్రెయిన్ యూజ్ చేస్తున్నా అని అనగానే గట్టిగా నవ్వుతుంది మహా. ఆశ్చర్యంగా, మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావో తెలుసుకోవచ్చా అంటాడు. ఏం లేదు, బ్రెయిన్ యూజ్ చేస్తున్నానడంతో నవ్వొచ్చింది అంటూ కొంతసేపటికి నవ్వడం ఆపి, నాదొక డౌట్, మనలానే అవతల వ్యక్తి కూడా మన సీక్రెట్ తెలుసుకునే ప్రయత్నంలో ఏదైనా హిడెన్ కెమెరా పెట్టుంటే ఎందుకైనా మంచిది, మన రూమ్ అంతా ఒకసారి చెక్ చేస్తే మంచిది కదా. నువ్వు తెలివైన దానివే అని మన రీడర్స్కి నీకు ముందే కాంప్లిమెంట్ ఇచ్చారులే, కానీ నేను ముందే ఇది ఆలోచించాను, అందుకే డిటెక్టర్తో మొత్తం చెక్ చేశాను, ఎక్కడా ఏమీ లేవు. నాకు తెలిసి ఇంతవరకు నేను కోపంలో ఉన్నాను, ఏమీ చేయను అనుకుని ఇంకా ఏం ఆలోచించుండ్రు. ఇక ముందు ఏమైనా ఆలోచించినా మనకు తెలిసిపోతుంది, రైట్ అంటూ మహాని చూసి నవ్వుతూ చూస్తాడు. సరే, నువ్వు రెడీ అయితే మనం వెళ్దాం, టైం అవుతుంది. సరే అంటూ రెడీ అవుతుంది మహా. ఇంట్లో చెప్పి బయటికి వెళ్తున్నామంటూ బయలుదేరుతారు. ఎవరు ఏమీ అడగకూడదని ముందే నిర్ణయించుకోవడంతో ఎవరు ఏమీ అడగరు. మహా, రామ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.